మేము ఈ ట్రిప్ లో చేసిన ఒక్క మిస్టేక్ వల్ల మా అందరి మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి. మేము ఈ ట్రిప్ లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏమైంది బ్రో, బాగానే ఎంజాయ్ చేశారు కదా, రీల్స్ కూడా అప్లోడ్ చేశారు కదా అనుకోకండి, మీకు తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ వ్లాగ్ లో మనం ఆ మూమెంట్స్ అన్ని చూసేద్దాం. ప్రెసెంట్ అయితే కాగజ్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ నుండి మనం వరంగల్ కి వెళ్ళాలి. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. సో ఇప్పుడు మనం హీరో 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 ఇప్పుడు టైం 10:20 అవుతుంది. సో మా ట్రైన్ ఎప్పుడు ఉంది? మనకి వరంగల్ నుండి కాట్పాడి జంక్షన్ కి ట్రైన్ ఉంది. మళ్ళీ కాట్పాడి జంక్షన్ నుండి అరుణాచలం కి బస్ లో వెళ్ళాలి. అరుణాచలం తర్వాత తిరుపతికి వెళ్ళాలి. సో ఇదన్నమాట ప్లాన్. బట్ ఈ ప్లాన్ లోనే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే మేము వరంగల్ లో ఎక్కాల్సిన ట్రైన్ 10 hours లేట్ ఉంది. ఇది మా మీద ఎంత ఎఫెక్ట్ చూపెట్టిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది. ఏమి తేజస్సు బిడ్డ. మా జర్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే బ్యాగ్ చినిగిపోయింది. మా అదృష్టం ఏంటి అంటే బ్యాకప్ గా ఇంకొక బ్యాగ్ ఉండే. మనం సాధించాం. జుగాడ్ జుగాడ్ బోల్తే. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక రీల్ చేద్దాం అనుకున్నాం. కౌంట్ డౌన్ నేను స్టార్ట్ చేస్తా. 3 అనేసరికి ఎదుగుకండి. ఓకే, కొంచెం దగ్గర రండి, పర్లేదు. కరోనా లేదు, కరోనా ఏం లేదు. ఇంత అన్న ఇంత ఏం కాదు. కెమెరామ్యాన్ ఎప్పుడు రాడు వీడియోలా. 1 2 3 ఇదేంట్రా అయితే 1 2 3 1 2 3 నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత ఇంకొక రీల్ చేద్దాం అనుకున్నాం. తీసుకో ఎంత లేట్ చేయొద్దు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్ లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. 2 3 జంప్. నుకు జన్మించి తిని ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తే మీకు నిజంగా ఒక ట్రిప్ లో ఎక్కువ మెమరీస్ కావాలనుకుంటే, లైక్ ఎక్కువ మూమెంట్స్ కావాలనుకుంటే మాత్రం ట్రావెలింగ్ అనేది తక్కువ మనీతో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ లో వెళ్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ సాంగ్స్ పాడుకోవడం తప్ప మీరు ఏం చేయలేరు. అండ్ ట్రైన్ లో వెళ్తే మీకు అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు, బట్ ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఈ వీడియోలో మీరే చూస్తారు. ఫైనల్లీ ట్రైన్ వచ్చింది అండ్ కాగజ్ నగర్ నుండి వరంగల్ కి స్టార్ట్ అయిపోయాం. వరంగల్ కి వచ్చేసరికి మార్నింగ్ 3 అయింది. ఇక అందరూ వెయిటింగ్ హాల్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. బట్ నేను, శ్రావణ్ అన్న, ప్రశాంత్ అన్న మాత్రం ఈ టైం కి ఏదైనా టీ దొరుకుతుందేమో అని అలా బయటకు వచ్చాం. ఐ లవ్ వరంగల్ అంట తీస్తున్నా. సో మనం వరంగల్ స్టేషన్ ముందు ఉన్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఒక బ్రదర్ పక్క నుండి వెళ్తూ యూట్యూబర్స్ ఎక్కువైపోయారు అన్నాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సో అలా ఒక నవ్వు నవ్వి థ్యాంక్స్ చెప్పాను. మూమెంట్ కొంచెం హెవీగా ఉంటే ఒక నవ్వుతాడు. అంటే ఈ దెంగేమని కాఫీ కోసం బయటకు వచ్చాం కానీ కాఫీ లేదు, ఏమీ లేదు. ఇలాంటి అప్పుడే చాలా బాధగా ఉంటుంది. చాలా సేపు గాలించిన తర్వాత ఇక మొత్తానికైతే మాకు టీ దొరికింది. మొత్తానికైతే మనకి అల్లం చాయ్ దొరికింది. బట్ అందులో వాటర్ ఎక్కువ ఉన్నాయి అండ్ మిల్క్ తక్కువ ఉన్నాయి. ఇక ఇలా బయట తిరుగుతూనే అప్పుడే మార్నింగ్ అయిపోయింది. ప్రజెంట్ మనం వరంగల్లో ఉన్నాం. శుభోదయం. ఇప్పుడు ఒక 1 hour లో ట్రైన్ వస్తుంది. అండ్ నేనైతే అస్సలు పడుకోలేదు, ఇది నాకు అలవాటే లేండి. ఇక మంచిగా ఫ్రెష్ అప్ అయి సూర్యుడికి హాయ్ చెప్పేసి ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం.
బా బా బా. ఆ ఎక్స్ప్రెషనే వేరు, అది ఎవరికి రాదు. మ్యామ్ 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 ఆటోగ్రాఫ్ మ్యామ్ వన్ ఆటోగ్రాఫ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్. లగేజ్ రక్షకుడు మగధీర పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఆ తర్వాత ఇంకొక రీల్ చేసాం. ఈ వీడియో తీసే టైంలో నాకైతే చాలా కోపం వచ్చింది. మీరు అంగేమవ్వాలి. ఆ రైట్, అది అంగుడా, ఇది అంగుడు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? ఆ రైట్, రెడీ పోరా. ఆ రైట్, ఇట్స్ ఓకే. వీడియో తీసే వాళ్ళ కష్టాలు ఎవరికి అర్థం కావు. ఇక ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇక ఇక్కడ నుండి అసలు జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి. అదేంటో గానీ ప్రతిసారి మేము ట్రైన్ లో ఎక్కగానే మా మూడ్ ఇన్స్టాంట్ గా మారిపోతుంది. లైక్ ఏదో ఒకటి చేయాలి, సైలెంట్ గా అయితే ఉండొద్దు అని ఫిక్స్ అయిపోతాం. ఇదర్ దేఖో ఇదర్. ఓ బాయ్ తా బ్రో. హాయ్ బోలో. ట్రైన్ లో ఉన్నాం. టీటీ లెక్క రావాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? క్రాసింగ్ పెట్టాడు. అరుణాచలం కాదు, కాట్పాడి జంక్షన్. జంక్షన్. అక్కడ నుండి మళ్ళీ బస్ లో అరుణాచలం. ట్రైన్ రీల్స్. బోలో జుబాన్ కేసరి, బోలో జుబాన్ కేసరి. ఇప్పుడు మనం ట్రైన్ లో రీల్స్ చేయబోతున్నాం. ఇక మన రీల్స్ స్టార్ట్ చేద్దామా? అదే సార్ అలా మాట్లాడతారు. 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. DJ
खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह वाह अनुर भाई वाह 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 खत क्यों खून से लिखते हो अरे अनुर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया अरे इसका नाम क्या है रे पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया ఏంటా న్యూసెన్స్ ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా మా ఇదర్శం ఇలాకా तो बबलिया ఇలాకా तो बबलिया ఇలాకా तो बबलिया నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి పట్టుకోరా ఇది. పట్టుకోరా मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पाटो పాడు తమ్మి अरे रंग का भंग जमा चकाचक फिर ला पान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा ओ खाई के पान बनारस वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे సో మొత్తానికైతే ఎన్ని గంటలు లేటు 10:30 గంటలు లేటు అంటే మధ్యాహ్నం దిగాల్సింది ఇప్పుడు దిగుతాను एक्चुअली साढ़े 10 घंटे लेट है फाइनली अपन पहुंच गए घाटपाड़ी जंक्शन ఇలా కావడానికి కారణం మొత్తం శ్రావణ అన్ననే ఆయన ఎవరో కూడా కాదు ఒకసారి కెమెరా తిప్పితే కనిపిస్తాడు నేను అన్ని నింపుతాను నువ్వు శ్రావణ్ ఎవరో కాదు ఇదిగోండి శ్రావణ్ సో మీరు ఆంధ్ర తెలంగాణ పర్లేదు పిల్ల కావాలంతే